నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలంలోని మాణిక్ బండార్ తండాలో మంగళవారం అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ మాట్లాడుతూ, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రతిఘటన పోరాటాలు నిర్మించిన మన్యం వీరుడని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ గిరిజనులకు హరితహారం పేరిట భూములు ప్రభుత్వం గుంజుకుంటున్నారని ఆరోపించారు. ఆదివాసీల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. పరిశ్రమల పేరిట బడా కార్పొరేట్ శక్తులకు భూములను అప్పచెప్తున్నారని ఆయన మండిపడ్డారు. అల్లూరి సీతారామరాజు కలలు పూర్తి కావాలంటే మరో స్వతంత్ర పోరాటం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివాసీ గిరిజనులు ఏజెన్సీ ప్రాంతాల్లో కూంబింగ్ దాడులు నిలిపివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ అబ్బయ్య, మాలవత్ గంగాధర్, నయీం, లక్ష్మణ్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. రామరాజు దేశం కోసం అనేక పోరాటాలు చేసి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని కూలగొట్టి భారతదేశాన్ని మాకు కావాలని చెప్పేసి తెల్లదొరలను తరిమికొట్టినటువంటి అల్లూరి సీతారామరాజు ఇవాళ దేశంలో గిరిజనులకు ఆదివాసులకు భూమి లేకుండా చేస్తున్నారు. ఆ భూమి గిరిజనులకు ఆదివాసులకు చెందాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘంగా కోరుతున్నాం. ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఎస్టీ బీసీలకు మైనార్టీలకు భూమి లేకుండా బడా కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారు. వెంటనే ఎస్టీ మైనార్టీలకు భూమి ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అల్లూరి సీతారామరాజు ప్రతిఘటన పోరాటాలతో అనేక ఉద్యమాలు చేసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలదోసి భారతదేశ స్వతంత్ర భారత కోసం అనేక పోరాటాలు చేసినటువంటి మహానుభావుడు. ఆ మహానుభావుడిని వర్ధంతి ఇవాళ చేసుకోవడం గర్వకారమని చెప్పేసి ఈసుంటి త్యాగాలను అనేక మంది పోరాటాలు చేసి అల్లూరి సీతారామరాజు బాటలో నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. మాణిక్ బండార్ తండలో కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు వర్ధంతి 100వ వర్ధంతి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అల్లూరి సీతారామరాజు భారతదేశం కోసం అనేక పోరాటాలు చేసి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని కూలదోసి అల్లూరి సీతారామరాజు ఒక వీరుడు, ఒక శక్తి, అటువంటి మహానుభావుడు. ఇవాళ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులకు ఆదివాసులకు చెందాల్సిన భూమిని ఇవాళ బడా కార్పొరేట్ శక్తులకు అప్పచెప్తున్నారు. వెంటనే గిరిజనులకు ఆదివాసులకు ఉన్న 90 ఎకరాల భూములను ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘంగా కోరుతూ ఉన్నాం. ఎస్టీ మైనార్టీలకు ఇవాళ భూమి లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడా కార్పొరేట్ శక్తులకు అప్పచెప్తున్నాయి. వెంటనే భూమి పంచాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. అల్లూరి సీతారామరాజు ప్రతిఘటన పోరాటాలతో ఎన్నో పోరాటాలు చేసి మరో స్వతంత్ర కోసం ఇవాళ యువత రైతులు ఉద్యమించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం.